తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మనతో పాటు ఉన్నారు సంధ్యారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్. హలో మ్యామ్. హాయ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ అండి. మేడం, అసలు ఇప్పుడు ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెడుతున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి మేడం? డెఫినెట్గా ఈరోజు అధికార ప్రతినిధిగా ఒక జనరల్ సెక్రటరీలు కానివ్వండి, వైస్ చైర్మన్లు కానివ్వండి, అందరం కలిసి పార్టీ కోసం పనిచేసినాం కాబట్టి సీఎం గారు అధికారంలోకి తెచ్చిందా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీది కూడా పెద్దన్న పాత్ర వహించారు, మీ సహకారం ఉంది అని చెప్పేసి అన్న ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. చాలా సంతోషం. పార్టీ కోసం మేము 9 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాము. ఆ గుర్తింపు కూడా మాకు ఇస్తామని చెప్పి ఒక భరోసా కల్పిస్తున్నారు. కంపల్సరీ నామినేటెడ్ పోస్టులే కానివ్వండి, ఏ పోస్టులైనా కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు తప్పకుండా ఉంటాయి. నా సొంత మనుషులకు కానీ, నా రిలేషన్స్ కానీ, నా స్నేహితులకు కానీ ఎవరికి కూడా ఉండదు. డెఫినెట్గా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి మంచి అవకాశం ఇస్తా అని చెప్పారు. నిజంగా కూడా మాకు రేవంత్ రెడ్డి గారి మీద చాలా నమ్మకం ఉంది. మేము ఈరోజు మాకు ఒక సొంతం అన్నయ్యలాగానే భావిస్తున్నాము. సీఎం అయినా కూడా మాకు ఒక అన్నలాగా అనుకొని మేము ఈరోజు అంత ఫ్రీడమ్గా, అంత హ్యాపీగా ఉంది. సో తెలంగాణ రాష్ట్రం కూడా ఆయన ప్రజలని ఎప్పుడు నేను సీఎం హోదాలు ఉన్నా అన్నట్టు కాకుండా ఒక సామాన్య కార్యకర్త లాగానే పనిచేస్తున్నారు. ఇవాళ ఇంత బాగా పనిచేస్తుంటే కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు కర్రగాల్చి వాత పెట్టినా కూడా సిగ్గు అనిపిస్తలేదు వాళ్ళకు. ఇలా దాసవంశ శ్రావణ్ గారు ఒక మాట మాట్లాడిండు, 100 రోజులైంది మీరు ఇచ్చిన హామీలు అన్నాడు. అరే నీకు సిగ్గుందారా అని అడుగుతున్నా. నువ్వైనా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది, వాడు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇలా రేషన్ కార్డు 6 ఏళ్ల నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు. మరి మీ బీఆర్ఎస్ పార్టీలకు ఇంతకన్నా ముందే పోయినావు కదా, మరి అప్పుడు ఎందుకు అడగలేదురా అని చెప్పి దాసవంశ శ్రావణ్ మేము అడుగుతున్నాం. 10 రోజులు మేము అధికారంలో వచ్చి 20 రోజులు అయింది. మేము రేషన్ కార్డుల ప్రక్రియ స్టార్ట్ చేసినాం. ప్రతి ఒక్కదాన్ని సమీక్ష ఏర్పాటు చేస్తున్నారు. కళ్ళు దొబ్బినాయారని అడుగుతున్నాం. అదే రకంగా ఈరోజు ఒక్కటి నేను అడుగుతున్నాను, నువ్వు ఏదో ఎమ్మెల్సీ పదవి కోసమేనో నీ బతుకంతా గిట్లనే ఉంటుంది, గిళ్ళకి దుంకి గిట్లనే ఉంటుంది జీవితం అంతా. ఇలా స్థిరంగా ఉండాలి, స్థిరంగా ప్రజలకి పాలన అందించాలి. ఇలా కవిత గారి విషయం చూసుకున్నట్టయితమ్మా, ఎప్పుడన్నా కవిత గారు 10 సంవత్సరాల సమ్మక్క సారక మేడారం జాతరకు పోయేసి ఎప్పుడైనా దర్శించుకుందా? సిగ్గు లేకుండా నిన్న జాతర పోయేసి ఇలా తెలంగాణ గవర్నమెంట్ గురించి మాట్లాడుతుంది. మీకు మీరేందే మాకు ఇచ్చేది అవకాశము? మీరు ఇవ్వాల్సిన 10 సంవత్సరాలు మీకు ప్రజలు ఇచ్చిండ్రు, మీరు ఎందుకు చేయలేదు? ఇవాళ ఏదో పీకేస్తామన్నారు, 10 సంవత్సరాలు ఉన్నారు, ఎందుకు పీకలేదు? ఇలా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారట నీకు ఎక్కడిది? 100 రోజులు కాదు, మాకు పూర్తిగా 5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మాకు సంపూర్ణ మెజార్టీ ఇచ్చి 64 సీట్లు ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టిండ్రు. తప్పకుండా మేము ప్రజలకి జవాబుదారు, ప్రజలకు మేము న్యాయం జరిగేలా చూస్తాం. నీకు సిగ్గు శరం ఉంటే ఇలా సింగరేణిలో నువ్వు చేసిన అవినీతి ఏంది? ఇలా ఎంతమంది బలైరు నీ నుంచి? ఇలా తెలంగాణ ప్రజలు, నిజామాబాద్ ప్రజలు నేను ఓడగొట్టినా కూడా నీకు సిగ్గు అనిపించకుండా మళ్ళీ వచ్చి రాజకీయం చేస్తున్నావు అంటే ఇలా ఎంతమంది ఆదాయిండ్రమ్మా? ఎన్ని కోట్ల అవినీతి జరిగింది ఆమె మీద? ఇలా ఎంత బుద్ధి చెప్పిండు సింగరేణి కార్మికులు చూసిండ్రు కదా మీరు. ఇవన్నీ మీరు మభ్య పెట్టుకొని మీ అయ్యనేమో ఓడిపోయాక కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా, సిగ్గు లేకుండా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా పోయేసి ఫామ్ హౌస్లో పడుకొని యాద్ చేసిండు. ఇవాళ ఇలాంటి పరిస్థితి తెలంగాణకి ఎందుకు వచ్చింది? మేము ఇలా ఏదన్నా హామీ నెరవేరుద్దామని మేము ముందుకు వచ్చి ప్రజలను మేము అది చేద్దామంటే ఉన్నాయి మొత్తం నాకి కూర్చుండ్రు. ఇంత ఘోరమా? ఇంత పరిస్థితి తెలంగాణ ప్రజలకు తెలియదా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుంటే సిగ్గు శరాలు ఉండాలి మీకు. ఇవాళ హరీష్ రావుని బతికేంది, కేటీఆర్ని బతికేంది, కవితని బతికేంది, మీ బతుకులేంది? తెలంగాణ ప్రజలు ఇవాళ 10 సంవత్సరాలు ఇచ్చిండ్రు. మేము వచ్చి 20 రోజులు కాలేదు, కళ్ళు ఓర్చి వస్తలేవు మీకు. తెలంగాణ ప్రజలకు తప్పున మేము చేస్తాం. ఇలా ఎవడు సొమ్ము అని చెప్పేసి మరి 22 కార్లు కొనేసి దానికి జవాబు చెప్పకుండా మస్తు కొంటామంటావు. మూతి పగలగొడతాం, ఇంకొకసారి మస్తు కొంటాం తెలంగాణ సొమ్ముని నువ్వు దుర్వినియోగం చేస్తామంటే అందరు వచ్చి మామూలుగా అన్నారు. ఇక నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే పోటీ చేయిగా, ఏడుకెళ్ళి పోటీ చేస్తావో చెయ్యి. ఇప్పుడు వాళ్ళు ఒక్కటే నినాదం అమ్మ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా నిలబడాలి అని అంటున్నారు. ఎంపీగా బీఆర్ఎస్ నుంచి ఒకవేళ ఒకరిద్దరు గెలిచినా కూడా బీజేపీకి అమ్మడబోతారు తప్ప వాళ్ళ వల్ల వచ్చేది. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ లేదు, గల్లీలో బీఆర్ఎస్ పార్టీ లేదు. వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లు అంటున్నారు, ఇవాళ ఎంపీ ఎలక్షన్స్ అంటున్నారు. వాళ్ళకి ఏ రకంగా అర్హత ఉందమ్మా? మనం గతంలో కూడా వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు. ఎప్పుడన్నా ఎంపీ నిధులు తెచ్చి తెలంగాణ డెవలప్ చేసిండ్రా? నీళ్లు నియామకాల విషయాలలో మోడీ గారిని ఎప్పుడన్నా అడిగినరా? మోడీ
గారిని ఒక ప్రధానమంత్రికి మీరు ఎప్పుడైనా గౌరవించరా మీ మోకాలకి? ఇవాళ ఏదో మేము 8 కలిసి చేసి అమ్మడబోదామని చూస్తున్నారు. తెలంగాణ ప్రజలారా నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను గాంధీ భవన్ వేదికగా, మీరు ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం ఎట్లిచ్చిండ్రో, సంపూర్ణ మెజార్టీ ఎట్లిచ్చిండ్రో 17 సీట్లు కూడా పార్లమెంట్ గెలిస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇలా ప్రజల చేతిలోనే ఉంది. మాకు ఒక్కసారి అవకాశం అని చెప్పి తెలంగాణ ప్రజలను మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ కాంగ్రెస్ నుండి ఎంపీలు బీజేపీలో బీఆర్ఎస్లో ఉంటే అక్కడ తెలంగాణ రాష్ట్రం డెవలప్ కాదు. బీఆర్ఎస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. గవర్నమెంట్ ఇచ్చారు, పార్లమెంట్లో కూడా మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే మళ్ళీ యువ నాయకుడు అనే ప్రధానమంత్రి కాబోతున్నారు. కాబట్టి దేశం సస్యశ్యామలంగా ఉంటుంది, రాష్ట్రం కూడా బాగుంటుంది. మహిళలకి పెద్ద పీటనేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, తప్పకుండా మహిళలకి డెఫినెట్గా మంచి స్థానం కల్పిస్తామన్నారు. ఆయన మీద మాకు నమ్మకం ఉంది. సరే, ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టర్మ్ అయినా వెయిట్ చేస్తాము. మేము పదవుల కోసం అయితే మేము వెయిట్ చేయట్లేదు. మాకున్న అధికార ప్రతినిధులు కానీ, జనరల్ సెక్రటరీ కానీ ఆ పదవితోనే ప్రజల ముందుకెళ్తాము. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పాకులాడదమ్మా. ఇప్పుడు సైనికులాగానే ఒక సేవకులాగా పనిచేస్తాను తప్ప పదవి కోసం పాకులాడాలంత అవసరం లేదు. గవర్నమెంట్ వచ్చింది, అనుకున్నది మేము సహకరిస్తాము. తప్పకుండా ప్రజలు కూడా మాకు సహకరించాలి. రైతు బంధు విషయంలో ఎవరు అపోహపడొద్దు. తప్పకుండా అందరికీ రైతు బంధు పడుతుంది, రుణమాఫీ జరుగుతుంది. 6 గ్యారంటీలు కూడా మేము అమలు పరచబోతున్నాము. ఇక నేను ఒక్కటైతే ఇలా తెలంగాణ ప్రజలల్లో మహిళలకు ఉచిత బస్సు పెట్టినందుకు ఇలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కళ్ళలో కాకులు పడుస్తున్నాయి. ఇలా వాళ్ళ మొహంలో ఆనందం చూడండి. మాకు ఎంత నష్టం జరుగుతుందని కాదు ఇక్కడ. ఇలా గవర్నమెంట్కి 2 కోట్లు 3 కోట్లు నష్టం జరగదు ఒక రోజు, కానీ వాళ్ళ మొహంలో ఆనందమే మాకు ఇంపార్టెంట్. ఎవరు కూడా మహిళలు పని పాట లేక ప్రజలలో తిరగరు. వాళ్ళ పని నిమిత్తమే వాళ్ళు బయటికి వెళ్తారు. ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి. మేము ఇచ్చిన హామీలు మీరు దోసుకొని తిన్న 2-3 లక్షల కోట్లు ఒక 10 సంవత్సరాల అధికారంలో ఉచిత పథకాలను నడిపించచ్చు. సిగ్గు లేకుండా మళ్ళీ మీరు తెలంగాణ ప్రజలను అగౌరవపరిస్తే ఈరోజు చీపురు కట్టలతో కొడతారు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతిపక్షంలో ఉండి తెలంగాణ రాష్ట్రం గవర్నమెంట్లో ఉంది కాబట్టి సహకరించి ప్రజలకి మీరు మద్దతు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. అంటే మేడం, ఇప్పుడు ఈ 6 హామీల గురించి, ఇప్పుడు ఈ ప్రజా పరిపాలన గురించి సీఎం గారు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా మేడం కార్యకర్తలకి? డెఫినెట్ అండి, చెప్పారు, మాకు చెప్తూనే ఉన్నారు. ఈ 2500 మహాలక్ష్మి పథకం కూడా ఉంది కదా, అది కూడా సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు. రేషన్ కార్డు వచ్చిందంటే డెఫినెట్గా రేషన్ కార్డు లేకున్నా కూడా 6 గ్యారెంటీ పథకాలు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రజలు ఎవరు కన్ఫ్యూజ్ కాకండి, కొంచెము ఒక క్లారిటీగా ఓపికతో ఉండండి. ఒక 10-15 రోజులు ఓపికతో ఉండండి, మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఆ 6వ తారీఖు వరకే లాస్ట్ కాదమ్మా, నిరంతరం ప్రక్రియ ఇది. తెల్ల రేషన్ కార్డు అనేది నిరంతరం ప్రక్రియ. దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఇయర్ బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, మీ పార్టీ, ప్రజల పార్టీ. కాబట్టి తప్పకుండా బలహీనమైన వర్గాల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. సామాన్యమైన రైతు కుటుంబాలకు వచ్చిన సీఎం గారు ప్రజల బాగోగులు, ప్రజల కష్టాలు కూడా తెలిసిన వ్యక్తి. ఇవాళ మంత్రులు కూడా అందరూ 24 గంటలకి 17 గంటలు పనిచేస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మంచి మంత్రివర్గం కూడా ఏర్పడ్డది. చాలా నమ్మకం ఉంది ఆ మంత్రిమండలి మీద. కాబట్టి తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. ప్రజలారా ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చిండ్రు, తప్పకుండా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము. అందరము రాష్ట్రము సస్యశ్యామలంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ కూడా సహకరించండి. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే, వాళ్ళని నమ్మకండి. వాళ్ళు ఎన్నెన్నో చెప్తుంటారు, అది ఒక్కటే. ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్టే తప్పులు చేసిండ్రు, దాన్ని ఒప్పులుగా భావించాలని బీజేపీ బీఆర్ఎస్ చూస్తుంది. అది మీరు నమ్మకండి, మీకు అందరికి తెలిసిందే. కాబట్టి దయచేసి మాకు అవకాశం ఇచ్చిండ్రు, మేము తప్పకుండా మేము అన్న 6 గ్యారెంటీలు నిలబెట్టుకుంటాము. నిలబెట్టుకోకపోతే 5 సంవత్సరాల తర్వాత మీరే చూడండి.